సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ సీతారామరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 9 గంటలు దాటితే ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలు గత ఫిబ్రవరి నెల నుండి ప్రారంభమై మార్చి ఆరంభంలో ఏప్రిల్ చివరి వారంలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుండి బయటకు వెళ్లాలంటే భయపడడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ సీతారామరాజు అండి. మొగుడంపల్లి మెడికల్ ఆఫీసర్, సంగారెడ్డి జిల్లా. నేను మొగుడంపల్లి పిఎస్సి పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకు తెలియజేయడం విధంగా ఏప్రిల్ నెల, మే నెలలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. నేటితో ఏప్రిల్ మాసం ముగిసింది. రేపటి నుంచి మే మాసం కూడా వస్తుంది. మే మాసం మొత్తం కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. టీవీలలో పత్రికలు చెప్పినట్టు మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 తప్పనిసరి అయితే తప్పితే బయటకు వెళ్ళాలి. ఏదైనా తప్పనిసరిగా బయటకు వెళ్తే ఉదయం 10-11 లోపు మన కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంట్లోనే ఉండాలి. సాయంత్రం మళ్ళీ 4 తర్వాత ఏమైనా కార్యక్రమాల నుంచి చేసుకోవాలి. ఎండ దెబ్బ కలిగిన లక్షణాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తల తిరగడము, తల నొయ్యడము, నీరసంగా ఉండడము, వామిటింగ్స్ రావడము, తల తిరగడము, జ్వరం రావడం, ఇవన్నీ వాంతులు రావడం, వికారంగా ఉండడం, ఇవన్నీ వడదెబ్బ లక్షణాలు. ఇవి వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉండే లభించే పదార్థాలు మజ్జిగ చేసుకొని తాగాలి, నిమ్మరసం చేసుకొని తాగాలి, గంజి తాగాలి. ఇవన్నీ తరచుగా నీళ్లు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని మనం ప్రతి ఆశా వర్కరు, అంగన్వాడీ వరకు ఏఎన్ఎంలో దగ్గర దొరికే ఓఆర్ఎస్ ప్యాకెట్ను తీసుకొని 1 లీటర్ నీళ్ళలో 1 ప్యాకెట్ కలిపి తరచుగా వేరే ద్రవ పదార్థాలు తాగిస్తూ తరచుగా ఇది కూడా తాగించాలి. ఒకవేళ శరీరం వేడిగా ఉన్నట్టయితే తడిగుడ్డతోటి ఒళ్ళంతా చల్లగైనంత వరకు తుడుస్తుండాలి. మన వడదెబ్బ గురైన వాళ్ళు కొంచెం ధూప తగ్గినట్టయితే, కొంచెం హుషారుగా ఉన్నట్టయితే ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే హుషారుగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అతి తీవ్రంగా ఉంటే మాత్రం మీ సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొగుడంపల్లికి రావాల్సిందిగా కూర్చున్నాము. ఒకవేళ ఇక్కడ ఎందుకంటే ఇది 12 hours స్పేస్ కాబట్టి టైం అయిపోయిన తర్వాత అంటే జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిగా వెళ్లాల్సిందిగా కోరుచున్నాము. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వ్యవసాయ పనులకు పోయినప్పుడు, ఉపాధి హామీ పనులకు పోయినప్పుడు, ఏదైనా శుభకార్యాలకు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు దాహం అయినా లేదా ప్రతి 2 గంటలకు 2 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకుంటూ, అందుబాటులో ఉన్నప్పుడు నిమ్మకాయ రసం తీసుకుంటూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ, ఓఆర్ఎస్ తాగుతూ, ఎండలో పనిచేస్తున్నప్పుడు ప్రతి 1 గంటకు 10 నిమిషాలు వచ్చి చెట్టు నీడకు సేద తీరాల్సిందిగా కోరుచున్నాము. ఎండ దెబ్బకు నివారణ ఒక్కటే మార్గము. మనం అత్యవసరమైన పరిస్థితి, చిన్నపిల్లలు కూడా ఈ వేసవి కాలంలో క్రికెట్ ఆట పోటీలు మధ్యాహ్నం ఆడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అతి ముఖ్యంగా రోజుకు 1 గ్లాస్ మజ్జిగ తీసుకుంటే, ఎందుకంటే ఈ సమ్మర్లో మనం ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్న స్వేదం రూపంలో లవణాలు అనేవి చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. దానివల్ల ఈ పొటాషియం లాంటివి వెళ్ళిపోతే కండరాల బలహీన ఏర్పడుతుంది. కాబట్టి మజ్జిగ ప్రతిరోజు 1 గ్లాస్ మజ్జిగ కానీ నిమ్మకాయ రసం తీసుకుంటే కానీ మంచిది. మనం ఎండలో తిరుగుతలేమని
అవి తీసుకోకుండా మానదు. ఎందుకంటే మనం ఒక ఇంట్లో ఉండి ఫ్యాన్ కింద కూర్చున్నా చెమట రూపంలో లవణాలు వెళ్ళిపోతాయి. కాబట్టి దయచేసి అందరూ ఇంకా మరీ ముఖ్యంగా ఎందుకంటే ఈ థమ్స్ అప్ కానీ స్ప్రైట్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఇది కార్బోనేటెడ్ డ్రింక్స్ కాబట్టి చెమట ఇంకా వచ్చే అవకాశం ఉంది. ఇంకా డీహైడ్రేషన్కు లోనయ్యే ప్రమాదం ఉన్నది. ఎండ దెబ్బతో ప్రాణహాని కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ పొటాషియము, సోడియం ఇవన్నీ తగ్గడం వలన గుండె రిథంలో దెబ్బతిని అరిథమియాస్ వచ్చి ఎండ దెబ్బకు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ మే నెల మొత్తం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.